మనం ప్రతి సంవత్సరం ఒక 3 బిలియన్ టన్నుల ఆహారాన్ని విసిరివేస్తాము. ఆ చెత్త పేరుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆ వ్యర్థాలను ఇంధనంగా ఉపయోగించుకునే మార్గాలను కనిపెట్టారు. అర్జెంటీనాలోని వ్యక్తి పళ్లరసాల మిల్లు నుండి వ్యర్థాలను బార్బెక్యూల కోసం ఉపయోగించే బయోలాగ్స్గా మారుస్తున్నట్లు, లేదా ఇండోనేషియాలోని పట్టణం టోఫు ఫ్యాక్టరీల నుండి గ్యాస్ స్టవ్లకు శక్తినిచ్చే దుర్వాసనను ఉపయోగిస్తుంది. మరియు సియర్రా లియోన్లోని ఆవిష్కర్త కొబ్బరి చిప్పలను బ్రికెట్లుగా మార్చేవాడు. నేను ఇలా ఉన్నాను, అది పనిచేస్తుందో లేదా పనిచేస్తుందో, ఇది పని అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార వ్యర్థాల నుండి ప్రజలు ఎలా శక్తిని పొందుతున్నారో తెలుసుకోవడానికి మేము ప్రపంచవ్యాప్తంగా పర్యటించాము. భారతదేశంలోని హైదరాబాద్లోని బోవెన్ పాలీ మార్కెట్లో ప్రతిరోజూ 10 టన్నుల ఆహారం అమ్ముడుపోకుండా పోతుంది. కానీ ల్యాండ్ఫిల్కి వెళ్లకుండా వీధి లైట్లు, భవనాలు మరియు 800 మందికి భోజనాన్ని సిద్ధం చేసే వంటగదికి శక్తినిచ్చే విద్యుత్తుగా మార్చబడింది. మొదటి దశ పెద్ద కూరగాయలను కత్తిరించి వాటిని కన్వేయర్ బెల్ట్లో లోడ్ చేయడం. కొన్ని కూరగాయలు పాడైపోయాయి. మరికొందరు రైతులను ఇంటికి తరలించడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి వాటిని విసిరివేస్తారు. కన్వేయర్ బెల్ట్ మెటీరియల్ను ష్రెడర్కు తీసుకువెడుతుంది. ఇది ఒక్క రోజులో ఆహారాన్ని చిన్న, మరింత ఏకరీతి కణాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది ఒక సంవత్సరంలో 150 మంది భారతీయులు తినే అదే మొత్తంలో కూరగాయలను నిర్వహిస్తుంది. ఒక గ్రైండర్ మిశ్రమాన్ని పల్ప్గా చూర్ణం చేస్తుంది. ఇది భూగర్భ ట్యాంకుల ద్వారా మరియు 2 డైజెస్టర్లలోకి పంపబడుతుంది. ఆ తర్వాత ఈ పల్ప్ నుండి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది విద్యుత్ మరియు వేడి ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి వాయురహిత డైజెస్టర్లు ప్రాథమికంగా ఆక్సిజన్ లేదా వాయురహిత బ్యాక్టీరియా లేనప్పుడు పనిచేసే బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, మరియు అవి వాస్తవానికి మనం అక్కడ ఉంచే ఆహారాన్ని తింటాయి మరియు మీథేన్ మరియు బొగ్గు పులుసు వాయువు, ఏదైనా సేంద్రియ పదార్థాలు ఈ గ్రహం వేడెక్కుతున్న వాయువులను కుళ్ళిపోతున్నప్పుడు విడుదల చేస్తాయి. కానీ భారీ మొత్తంలో ఆహార వ్యర్థాలు, శిలాజ ఇంధనాలు మరియు వ్యవసాయం వెనుక మానవుడు కలిగించే మీథేన్ ఉద్గారాల యొక్క 3వ అతిపెద్ద వనరుగా పల్లపు ప్రాంతాలను మారుస్తుంది. విద్యుత్తును తయారు చేయడానికి బయోగ్యాస్ను కాల్చడం అనేది వాతావరణంలోకి ప్రవేశించే ముందు ఆ వాయువులను సేకరించేందుకు ఒక మార్గం. బాన్ పాలి వద్ద ఇంధనాన్ని స్థానికంగా 4 భారీ బెలూన్లలో వినియోగానికి సిద్ధంగా ఉంచుకునే వరకు నిల్వ చేయవచ్చు, మరియు ఇది ఇక్కడి నుండి దాదాపు 400-500 మీటర్ల దూరంలో ఉన్న వంటగది వరకు వెళుతుంది. రోజుకు దాదాపు 800 భోజనాలు అందించే క్యాంటీన్ వంటగదిని నడపడానికి ఇది తగినంత శక్తితో పాటు మొక్క మరొక విలువైన ఉప ఉత్పత్తి, ఎరువులు సృష్టిస్తుంది. మార్కెట్లో తమ వస్తువులను విక్రయించే రైతులు దానిని తిరిగి కొనుగోలు చేసి తమ కూరగాయలు పండించే పొలాల్లోనే వేస్తారు. ఈ ఎరువును ఉపయోగించడం వల్ల వారి నేలలు కూడా మెరుగవుతున్నాయి. వారి పంట కవచాలు మెరుగ్గా ఉన్నాయి మరియు వారి పంటలు అధిక ధరకు అమ్మబడుతున్నాయి ఎందుకంటే సేంద్రియ కూరగాయలు మరియు ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి. మీకు తెలుసా, సేంద్రియ బియ్యం మరియు ఈ విషయాలన్నీ ప్రాజెక్ట్లో శాస్త్రవేత్త అయిన డాక్టర్ రావు ఇప్పటికే మరో 5 నిర్మిస్తున్నారు. నగరం చుట్టూ మొక్కలు. మరియు ఇది కూరగాయలకే పరిమితం కాదు. జంతువుల మరియు మానవ మలంతో సహా ఏదైనా సేంద్రియ పదార్థం నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి బయోగ్యాస్ను స్థానికంగా పొందగలిగితే ఘన వ్యర్థాలను తగ్గించి ఉద్గారాలను తగ్గిస్తుంది. మనమందరం దీన్ని ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే చాలా దేశాలలో శిలాజ ఇంధనాలను కాల్చడం ఇప్పటికీ చౌకగా ఉంటుంది. ఉత్తర అమెరికాలో బయోగ్యాస్ సహజ వాయువు కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మీరు యునైటెడ్ స్టేట్స్లో గ్యాలన్కి 20 సెంట్లు ఉంటే దానితో మీరు పోటీ పడలేరు. ఆసియా వంటి ప్రదేశాలలో ఈ గ్యాప్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ధరలో వ్యత్యాసం యూనిట్కు 2 కంటే తక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న చాలామంది ప్రజలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా అర్థం చేసుకున్నాయి, అవును, ఇది సాధ్యమే. స్వదేశీ సాంకేతికతలు ఉన్నాయి. ఇవి భారతదేశంలో నిర్మించబడ్డాయి. వాటి కోసం పని చేయగలవు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోగ్యాస్ ప్లాంట్ ఇటీవలే డెన్మార్క్లో నిర్మించబడింది మరియు యూరప్ మరియు ఆఫ్రికాలో కొత్త సౌకర్యాలు నిర్మించబడుతున్నాయి. మీ పెరట్లో బయోగ్యాస్ తయారు చేయడానికి ఒక ఇజ్రాయెల్ కంపెనీ ఒక ఉత్పత్తిని విక్రయిస్తుంది. సహజ వాయువును బయోగ్యాస్ ఎప్పటికీ భర్తీ చేయదు. విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా వ్యర్థాలు లేవు. కానీ అది సహజ వాయువు చేయలేని పనిని చేస్తుంది. ఇది పల్లపు వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు ఇది యునైటెడ్ స్టేట్స్లో చాలా మిస్ అయిన అవకాశం. ఇది మొత్తం ఆహారంలో 30 మరియు 40 మధ్య విసిరివేయబడుతుంది. తమ ఉత్పత్తులను అమ్ముకోలేక నష్టపోయిన రైతులు కూడా బయోగ్యాస్ను విసిరేయడం కంటే మంచిదని నమ్ముతారు.
మరియు విల్లు మరియు పాలీ ప్రాజెక్టులోని ఇంజనీర్లు దాని విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టులు జరగాలి. మీకు తెలుసా, మనం జీవితాన్ని మరింత స్థిరంగా మార్చుకోవాలంటే మన కోసం మాత్రమే కాదు, 20 సంవత్సరాలు లేదా 10 ఏళ్ల రేఖకు దిగువన చెప్పుకుందాం. దృశ్యం కొంచెం మెరుగ్గా ఉండాలి. సియర్రా లియోన్లో వ్యవస్థాపకుడు అల్హాజీ సరాజ్ చెక్క ఆధారిత బొగ్గు నుండి కొబ్బరి బంజరు భూమి నుండి తయారైన బ్రికెట్లకు మారడానికి ఇతరులను ప్రేరేపించాలని కూడా భావిస్తోంది. ఈ మెత్తటి బురద ఒక ఘోరమైన సమస్యకు సమాధానాన్ని కలిగి ఉంటుంది. అల్హాజీ, అతను 17 ఏళ్ల వయసులో తన పెంపుడు కుటుంబాన్ని బురదలో కోల్పోయాడు. అటవీ నిర్మూలన పెరగడం మరియు పెరుగుతున్న తీవ్రమైన తుఫానుల సమయంలో నేలను అడ్డుకునే చెట్ల వేర్లు అదృశ్యం కావడం వంటి విపత్తులు సర్వసాధారణమయ్యాయి. అల్హాజీ తన సొంత ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తయారుచేసి విక్రయించడం ద్వారా చెట్లను కాపాడాలని ఆశిస్తున్నాడు. బయోబ్రేకర్లు అటవీ నిర్మూలనను నిరోధించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి జీవపదార్థ వ్యర్థాల నుండి ఉత్పత్తి చేయబడినవి, అవి చెక్క నుండి ఉత్పత్తి చేయబడవు. కొబ్బరికాయలు ఫ్రీటౌన్కి ఇష్టమైన స్నాక్స్లో ఒకటి. అమ్మకందారులు తమను ఎలాగైనా వదిలించుకోవాల్సిన పెంకుల కుప్పలతో కూరుకుపోయి రోజును ముగించారు మరియు దానికి డబ్బు ఖర్చవుతుంది. ఇది వ్యర్థమని భావించారు. ఈ విషయాన్ని డంప్ చేయడానికి వారు రవాణా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను దానిని ఉచితంగా తీసుకోబోతున్నాను. అల్హాజీ తన సంస్థ రోగ్ స్టార్ ట్రేడింగ్ వారానికి 2 మెట్రిక్ టన్నుల కొబ్బరి వ్యర్థాలను సేకరిస్తుంది. అతను 2022 ముగిసే సమయానికి 10 టన్నులను లక్ష్యంగా చేసుకున్నాడు. కాబట్టి ఇది మా ఉత్పత్తులకు వెన్నెముక. ఇది మనకు సంపద. కూలీలు పొట్టు, పెంకులను శుభ్రం చేసి వారం రోజుల పాటు ఎండబెడతారు. తరువాత వారు ఈ స్టీల్ డ్రమ్ లోపల వాటిని కాల్చారు. ఇది 3-4 గంటల పాటు కర్బనీకరించబడింది. మేము నీటిని ఉపయోగించి మంటలను ఆర్పివేశాము. అవి ఎండిపోయే వరకు మనం వేచి ఉండాలి. వారు కాల్చిన కొబ్బరికాయలను మెత్తగా పొడిగా చేసి నీటిని కలుపుతారు. అన్నింటినీ కలిపి ఒక రహస్య పదార్థాన్ని కలుపుతారు. మిక్సింగ్ చాలా సవాలుగా ఉంటుంది, కాబట్టి మొత్తం ప్రక్రియ మిశ్రమంపై ఆధారపడి ఉంటుంది. ఫార్ములాలో చిన్న పొరపాటు మీరు మళ్లీ ప్రారంభించాలి. ఎక్స్ట్రూడర్ సన్నగా ఉండే దీర్ఘచతురస్రాకార లాగ్లను బయటకు నెట్టివేస్తుంది. అవి 3 నుండి 4 రోజులు పొడిగా ఉంటాయి. ఇవి షిషా పైపుల కోసం ఉద్దేశించబడ్డాయి. నిజానికి హుక్కా తాగే వ్యక్తులు ఈ రోజుల్లో అతని ఉత్తమ కస్టమర్లు. రోగ్ సాల్ట్ ట్రేడింగ్ ఒక రోజులో దాదాపు 1/2 మెట్రిక్ టన్ను బ్రికెట్లను ఉత్పత్తి చేయగలదు మరియు మంచి నెలలో అవి 400-500 వరకు వస్తాయి. పట్టణంలోని చాలా సూపర్ మార్కెట్లలో మీరు కనుగొనగలిగే ఉత్తమంగా అమ్ముడవుతున్న ఇటుక మాది. వారు కిలోగ్రాముకు 70 సెంట్లు వెడతారు. ఇది సాధారణ చెక్క ఆధారిత బొగ్గు కంటే 4 రెట్లు ఎక్కువ ఖరీదైనది. కానీ అవి కనీసం 4 రెట్లు ఎక్కువ కాలం కాలిపోతాయి. చెట్లను నరికివేసే బదులు తన కొబ్బరి బ్రికెట్లను వంట ఇంధనం కోసం ఉపయోగించే వ్యక్తులను చేరుకోవడానికి తన అమ్మకాలను పెంచుకోవడం అల్హాజీ యొక్క తదుపరి పెద్ద సవాలు. ఇది సులభం కాదు, కానీ సమయం పడుతుంది. గొప్పదాన్ని నిర్మించడం చాలా కష్టం. అది కఠినంగా లేకుంటే అందరూ చేసి ఉండేవారు. కాబట్టి అతను సీజన్ను బట్టి 10 మంది పూర్తి సమయం ఉద్యోగులు మరియు 40 మంది వరకు పార్ట్ టైమర్లను కలిగి ఉన్నాడు. మరియు సుమారు 1.5 ఏళ్ల క్రితం అతను తన వ్యాపారాన్ని విస్తరించాడు. రోగ్స్విల్లే ట్రేడింగ్ కోళ్లను కూడా పెంచి విక్రయిస్తున్నాడు. అతను చిన్నప్పటి నుండి వ్యాపారవేత్త కావాలనుకున్నాడని అతని తల్లి చెప్పింది. మగుసుగబా. కానీ అల్హాజీ అకస్మాత్తుగా తన కుటుంబానికి అన్నదాతగా మారినప్పుడు అదంతా చాలా దూరం అనిపించింది. 12 ఏళ్ల వయసులో అతను తన తల్లి మరియు సోదరిని ఇంటికి పంపడానికి డబ్బు సంపాదించాలనే ఆశతో తన గ్రామాన్ని విడిచిపెట్టాడు. నేను ఈ పిల్లవాడిని ఎవరైనా కావాలని కోరుకున్నాను, కానీ నేను సూటిగా ఆలోచించడం లేదు. నేను ఫ్రీటౌన్కి వెళ్లడం సరేనని అనుకున్నాను. కాబట్టి ఆలోచించకుండా నేను ఎక్కడ ఉండబోతున్నాను? ఎవరు నాకు ఆహారం ఇవ్వబోతున్నారు? నన్ను ఎవరు చూసుకుంటారు? కానీ నేను కదిలాను. అతను స్థిరమైన ఉద్యోగం మరియు అతనిని తీసుకున్న దత్తత కుటుంబాన్ని కనుగొనే వరకు అతను 4 సంవత్సరాలు వీధిలో నివసించాడు. నేను దత్తత తీసుకున్న 7-8 నెలల తర్వాత నేను నివసిస్తున్న నా కుటుంబాన్ని కోల్పోయాను. బురద సమయంలో 1000కి పైగా 100 మంది మరణించారు మరియు 3000 మంది ఇళ్లు కోల్పోయారు. అల్హాజీ పేరుకు కేవలం కొన్ని డాలర్లు మాత్రమే మిగిలాయి. అయితే ప్రాణాంతకమైన బురద జల్లులను అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని తహతహలాడాడు. విషాదానికి ముందు దశాబ్దంలో ఆఫ్రికాలో బురద జల్లులు ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. విస్తారమైన అటవీ నిర్మూలన బురద జల్లులకు కారణమయ్యే కారణాలలో ఒకటి. ఎందుకంటే వేర్లు నేల పొలాన్ని ఉంచడానికి సహాయపడతాయి. అల్హాజీ అటవీ నిర్మూలనను అరికట్టడానికి మార్గాలను పరిశోధించడం ప్రారంభించాడు. కలప మరియు బొగ్గు స్థానంలో బయోమాస్ బ్రికెట్లను తయారుచేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తల యూట్యూబ్ వీడియోలను అతను కనుగొన్నాడు. అతను ఖరీదైన మెకానికల్ ఎక్స్ట్రూడర్ కోసం డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు మరియు అతని రెసిపీని పరిపూర్ణం చేశాడు. మా కుటుంబం చాలా అత్యద్భుతమైనది. అది 4 గంటల పాటు మండుతుంది. ఇది తక్కువ పొగను విడుదల చేస్తుంది.
అతను తన వ్యాపార ఆలోచనను హార్వర్డ్ పోటీలో 2020లో ప్రదర్శించాడు మరియు అక్కడ మరియు యునైటెడ్ నేషన్స్లో అవార్డులను గెలుచుకున్నాడు. మరియు అతను ఇటీవల జర్మనీలో కొత్త కస్టమర్లను పొందాడు. కానీ ఫ్రీటౌన్లో చాలా మంది ఇప్పటికీ చెక్కతో వండుతారు. మీరు ఎవరికైనా వెళ్ళవచ్చు మరియు హే, ఇది కొత్తది. ఇది మీరు ఉపయోగిస్తున్న దానికి భిన్నంగా ఉంది, కాబట్టి ఇది కొంచెం కఠినమైనది, కానీ మేము ఒక రోజు అక్కడికి చేరుకుంటాము. బొగ్గు ప్రత్యామ్నాయాలను సృష్టించడం అల్హాజీ మాత్రమే కాదు. అర్జెంటీనాలో జోస్ అల్బెర్టో ఆరెంబెరి మరియు అతని భార్య క్రిస్టినా యాపిల్ మరియు పియర్ పళ్లరసాల నుండి వ్యర్థాలను ఉపయోగించి బయోలాగ్లను తయారు చేస్తారు. 3 నదులు ఆల్టో వల్లే గుండా ప్రవహిస్తాయి. యాపిల్ మరియు బేరీ పండించడానికి సరైన సారవంతమైన భూమిని సృష్టిస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలోని ఆపిల్ పళ్లరసాల పరిశ్రమ మాత్రమే దాదాపు 75,000 మెట్రిక్ టన్నుల మిగిలిపోయిన వస్తువులను సృష్టిస్తుంది. ఈ పండ్ల వ్యర్థాలను పోమాస్ అని పిలుస్తారు మరియు ఇది జోస్ వ్యాపారం యొక్క గుండె. బయో ఇది అన్ని ఎండిన ముక్కతో ప్రారంభమైంది. అతను కొన్ని పరీక్షలను అమలు చేయడానికి ఇంటికి తీసుకెళ్లాడు. పోమాస్ మంటలకు ఉపయోగించవచ్చని అతను గ్రహించాడు. కానీ నిజమైన సవాలు ఏమిటంటే టన్నుల కొద్దీ మురికి పండ్లను ఘన లాగ్లుగా ఎలా మార్చాలో గుర్తించడం. మార్సెలో గార్సియా వంటి పళ్లరసాల తయారీదారులు సాధారణంగా ఎవరైనా దానిని తమ చేతుల్లో నుండి తీసివేసేందుకు సంతోషిస్తారు, కాబట్టి అతనికి చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఈ పళ్లరసం తయారీ పండ్లతో మొదలవుతుంది. అది లేకపోతే బంజరు భూమికి పోతుంది. గ్రైండర్కు వెళ్లే మార్గంలో పండు ఫ్యాక్టరీ గుండా నీటి మార్గాలలో ప్రయాణిస్తుంది. బకెట్ల బెల్ట్ పండ్లను నలిపివేసే మిల్లుకు తీసుకువెళుతుంది. చాలా పొడిగా ఉండదు లేదా అది యంత్రాల ద్వారా సజావుగా కదలదు, కాబట్టి సిడరీ మిశ్రమంలో నీటిని తిరిగి కలుపుతుంది. పోమాస్కు కంపోస్ట్ చేయడం, వేడి చేయడం మరియు వెనిగర్ను తయారు చేయడం వంటి చాలా ఉపయోగాలు ఉన్నాయని మార్సెలో చెప్పారు. అతిపెద్ద సమస్య తడి, భారీ మిశ్రమాన్ని తరలించడం. జోస్ ట్రక్కులో తన ఆస్తికి పామాలను డెలివరీ చేశాడు. అతను ఆ నీటిని బయటకు తీయడానికి అనేక మార్గాలను పరిగణించాడు. ఇప్పటివరకు చౌకైన ఎంపిక కేవలం నేలపై పోమాస్ డంపింగ్ మరియు కొన్ని రోజులు వేచి ఉంది. అప్పుడు ఒక కార్మికుడు బుల్డోజర్ని ఉపయోగించి గుంకును ప్రత్యేక యంత్రంలోకి తరలించాడు. ట్రాక్టర్ సహాయంతో యంత్రం పోమాస్ లైన్ను నేలపైకి పంపుతుంది మరియు దానిని ఇటుక ఆకారంలో ముక్కలు చేస్తుంది. జోస్ ఎండిన ముక్కలను పోగు చేశాడు. అతను తరచుగా చిన్న బ్యాచ్లను ఎండబెట్టడం వంటి ఇతర మార్గాలను ప్రయత్నిస్తాడు. అతనికి పల్టీలు అవసరం లేని సన్నని ఇటుకలు తయారు చేస్తుంది. అతను పశుగ్రాసం వంటి ఇతర ఉత్పత్తులను తయారు చేయాలని భావించాడు, కానీ ప్రస్తుతం అతను బయోలాగ్లు అని పిలవబడే వాటిని మాత్రమే విక్రయిస్తున్నాడు. అతను తన భార్య క్రిస్టినాతో కలిసి బయోట్ను స్థాపించాడు. ఆమె మార్కెటింగ్, విక్రయాల వైపు సహాయం చేస్తుంది. వారి నైపుణ్యాలు మంచి జోడిని చేస్తాయని జోస్ చెప్పారు. ఆమె లాగ్లను స్థానిక వ్యాపారాలకు, ఇంట్లో ఉపయోగించే వారికి విక్రయిస్తుంది. సాంప్రదాయ అర్జెంటీనా బార్బెక్యూలు 16వ శతాబ్దానికి చెందినవి. ఈ రోజుల్లో చాలామంది బొగ్గును ఉపయోగిస్తున్నారు, కానీ కొందరు కలప ఉత్తమ రుచిని ఇస్తుందని అంటున్నారు, అందుకే ఇది రెస్టారెంట్లలో ప్రసిద్ధి చెందింది. బయోట్తో కాల్చిన జోస్ మాంసం రుచికి భిన్నంగా ఉండదు. బయోట్ లాగ్లు కట్టెలకు సమాన శక్తిని అందిస్తాయి మరియు వాటిని కాల్చడం వలన గాలి నాణ్యతపై అదే ప్రభావం ఉంటుంది. ఖర్చు కూడా అంతే అని జోస్ చెప్పారు. వ్యాపారం లాభదాయకం ఎందుకంటే ఖర్చులు తక్కువ. కస్టమర్లు ఉత్పత్తిని తీసుకోవడానికి అతని క్షేత్రానికి రావాలి. 2019లో జోస్ మరియు క్రిస్టినా డయోట్ను స్థానిక ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇది తక్కువ ఆదాయ గృహాలకు అందించారు. కానీ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చాయి. అది ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. వారికి దాదాపు 100 టన్నులు మిగిలాయి. అదనపు జాబితా. క్రిస్టినా వారి ప్రస్తుత ప్రక్రియలు నెమ్మదిగా ఉన్నాయని మరియు స్కేల్ చేయడం కష్టం అని చెప్పింది. కానీ సాంకేతికత మరింత ప్రజాదరణ పొందుతుందని జోస్ భావిస్తున్నాడు. ఇండోనేషియాలో ఒక కమ్యూనిటీ వేరే విధంగా ఇళ్లకు శక్తిని అందిస్తోంది. దుర్వాసనతో కూడిన టోఫు వ్యర్థ జలాలను ఇంటి వంట ఇంధనంగా మారుస్తోంది. శక్తికి ప్రాప్యతను అందించడానికి పోరాడుతున్న దేశంలో ఈ టోఫు బయోగ్యాస్ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా మారింది. హాజీ ఓజీ టోఫు ఫ్యాక్టరీ లోపలి భాగం వేడిగా మరియు ఆవిరితో ఉంటుంది. మీరు బయటి నుండి వాసన చూడగలిగే పుల్లని వాసనతో ఉంటుంది.
ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన పశ్చిమ జావాలోని సుమిడాన్లోని 230 కంటే ఎక్కువ టోఫు తయారీదారులలో ఇది ఒకటి. కాని ఆ టోఫు అంతా దుర్వాసన ధరకే వస్తుంది. టోఫు తయారీకి దాదాపు ప్రతి అడుగు మురుగునీటిని ఉత్పత్తి చేస్తుంది. అది సమీపంలోని ప్రవాహాలలోకి ప్రవహించినప్పుడు ఆమ్ల ప్రవాహం చేపలు మరియు పంటలను నాశనం చేస్తుంది. మరియు దానిలో కరిగిన సేంద్రియ పదార్థం కుళ్ళిపోయినప్పుడు అది అమ్మోనియా వాయువును ఉత్పత్తి చేస్తుంది. టోఫు ఎండిన బీన్స్తో మొదలవుతుంది. వాటిని కొలుస్తారు మరియు నానబెట్టారు. యూసుఫ్ 18 సంవత్సరాలుగా ఇక్కడ టోఫు తయారు చేస్తున్నారు. నానబెట్టిన శనగలను వండడానికి సిద్ధం చేస్తాడు. అప్పుడు వారు చీజ్ క్లాత్ ద్వారా స్లర్రీని వక్రీకరించారు. అదనపు నీరు సేకరించి పారుతుంది. మిగిలినవి సోయా పాలు మరియు డ్రెగ్స్ అని పిలువబడే గుజ్జు యొక్క ఆవిరి కుప్ప. వెనిగర్ జోడిస్తే సోయా మిల్క్ పెరుగుతుంది. చిక్కుడుకాయలు చెక్క అచ్చుల్లోకి వెళ్తాయి. బరువులు మిగిలిన ద్రవాన్ని పిండుతాయి. టోఫు తయారీలో పాల విరుగుడు, వెనిగర్తో 33 లీటర్ల ద్రవ వ్యర్థాలు వస్తాయి. కేవలం 5 సంవత్సరాల క్రితం టోఫు మొక్క సమీపంలోని నదిలో ప్రతిదీ విడుదల చేసింది. కాని ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పైపులు టోఫు ఫ్యాక్టరీల నుండి సమీపంలోని బయోగ్యాస్ ప్లాంట్కు మురుగునీటిని తీస్తాయి. టెక్నీషియన్ పెపిన్ సోపెండి 2017లో ప్లాంట్ ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సౌకర్యం కొంత నీటిని తిరిగి నదిలోకి విడుదల చేయడానికి శుద్ధి చేస్తుంది. మరొక పైప్లైన్ హోల్డింగ్ చెరువులో సేకరించడానికి ఎక్కువ సాంద్రీకృత వ్యర్థాలను తీసుకువెడుతుంది. 6 పొడవైన నల్లని ట్యాంకులు వ్యర్థాలను బయోగ్యాస్గా మారుస్తాయి. మురుగునీటిని హోల్డింగ్ పాండ్ నుండి మొదటి రియాక్టర్లోకి పంప్ చేస్తారు. అప్పుడు సాంకేతిక నిపుణులు వాయురహిత బ్యాక్టీరియాను పరిచయం చేస్తారు. ఇది సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆక్సిజన్ అవసరం లేదు. సూక్ష్మజీవులు సోయా ప్రోటీన్లను తింటే 6 డైజెస్టర్ల శ్రేణి మీథేన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇంధనంగా ఉపయోగించవచ్చు. మొత్తం కిణ్వ ప్రక్రియ దాదాపు 20 రోజులు పడుతుంది. అయితే సాంకేతిక నిపుణులు ప్రతిరోజూ రియాక్టర్లలోకి కొత్త బయోమాస్ను అందిస్తారు. మైని సింతవర్ధని సుమిడాన్లో ఈ ప్లాంట్ను డిజైన్ చేసి నిర్మించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతరాలు. గత 40 సంవత్సరాలలో ఇండోనేషియా దాదాపు 50 జీరో బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించింది. ఇండోనేషియా ప్రభుత్వం ఇలాంటి కొన్ని సౌకర్యాలకు నిధులు సమకూరుస్తుండగా ఈ ప్రత్యేక ప్లాంట్ సమిష్టిగా సంఘం యాజమాన్యంలో ఉంది. ఇతర ప్రాంతాల్లోని పెద్ద ప్లాంట్లు కూడా బయోగ్యాస్ను విద్యుత్గా మారుస్తాయి. టోఫు కోసం దేశం యొక్క భారీ ఆకలి అంటే వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆమె టోఫు వ్యర్థాలతో తయారుచేసిన గ్యాస్తో టోఫును వండుతోంది. కాని ఈ వృత్తాకార నమూనా దాని పరిమితులను కలిగి ఉంది. బయోగ్యాస్ ప్రవాహాన్ని కొనసాగించడానికి ప్రతిరోజు టోఫు వ్యర్థ జలాలను ఉత్పత్తి చేయడం, సేకరించడం మరియు పులియబెట్టడం అవసరం. కర్మాగారంలో పని గంటలు ఉన్నందున ప్లాంట్ నుండి బయోగ్యాస్ ఉదయం మరియు మధ్యాహ్నం కొన్ని గంటలు మాత్రమే ఇళ్లకు వెళుతుంది. కొంతమంది ఇండోనేషియన్లు సహజ వాయువుకు ప్రాప్యత కలిగి ఉన్నారు. అయితే దేశంలోని 17 జీరో దీవులలో పైప్లైన్లను నిర్మించడం ఒక సవాలు. దాని శక్తిలో దాదాపు 60 బొగ్గు నుండి వస్తుంది. నవంబర్లో జరిగిన G20 సమ్మిట్లో సంపన్న దేశాలు మరియు ప్రైవేట్ సంస్థల కలయిక ఇండోనేషియా శిలాజ ఇంధనం నుండి బయటపడటానికి సహాయం చేయడానికి $20 బిలియన్లను ప్రతిజ్ఞ చేసింది. ఇలాంటి చిన్న బయోగ్యాస్ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు వారు ప్రతి చోటా విద్యుత్ లేదా వంట ఇంధనాన్ని అందించలేనప్పటికీ వారు కమ్యూనిటీలకు ఏదైనా మంచి చేయడంలో సహాయపడగలరు.